హాయ్ అండి. నమస్తే. ఈరోజు దసరా నవరాత్రుల్లో ఏడవ రోజండి. ఏడవ రోజు మనకి సరస్వతీదేవి అవతారములో మనకి దర్శనమిస్తున్నాడు. మూలా నక్షత్రములోని అందరూ దర్శించుకోండి. సరస్వతీదేవి హిందూ మతములో జ్ఞానము, విద్య, కళలు, సంగీతము, భాష మరియు సంస్కృతికి దేవత అండి. లక్ష్మీ పార్వతీ దేవతలతో కలిసి ఆమె శ్రీదేవులలో ఒకరు. బ్రహ్మదేవుణ్ణి వివాహం చేసుకుని ఈమె మానవాళిని సృష్టించడంలో సహాయపడింది. సరస్వతీదేవిని వసంత పంచమి వంటి పండుగలో పూజిస్తారు. దేవి స్వరూపము మరియు చిహాలండి. ఆమె ఒక దేవి స్వరూపం ఒక గుర్తులండి. ఆమె గుర్తుగా వీణ అండి. వీణ ఈమె చేతిలో ఉండే వీణ ప్రపంచంలో నాదమయమైన జీవనానికి, భగవంతుని చేరే మార్గానికి ప్రతీకండి. ఆమె తెల్లటి వస్త్రము ఎల్లప్పుడూ స్వచ్ఛంద మరియు శాంతిని సూచిస్తుందని. హంస జ్ఞానాన్ని, పవిత్రను సూచించే హంస పార్వతి వాహనమని. హంస వాహనమని సరస్వతి వాహనము హంస అండి. సరస్వతీదేవి అనగానే మనకి పుస్తకము, జ్ఞానానికి, విద్యకు చిహ్నంగా పుస్తకాన్ని ధరిస్తుందని. ఆమె ఒక ప్రాముఖ్యత మరియు పూజ అండి. ఆమె జ్ఞాన దేవత సరస్వతీదేవిని పూజించడం వల్ల జ్ఞానము, ఏకాగ్రత పెరుగుతాయని నమ్ముతారండి. వసంత పంచమి హిందూ క్యాలెండర్ ప్రకారము, మన హిందూ క్యాలెండర్, తెలుగు వారి క్యాలెండర్ ప్రకారము మాఘమాసంలో శుక్లపక్ష పంచమి తిథి నాడు వసంత పంచమిని జరుపుకుంటారండి. ఈరోజు విశేషంగా పిల్లలు కూడా తమ పుస్తకాలు, పెన్నులు తమ దేవుడి దగ్గర పూజిస్తే ఇంకా బాగా చదువుతారని పిల్లలు నమ్ముతారండి. ఈరోజు మూలా నక్షత్రము విజయవాడలో ఎలా జరుపుతారో మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా అలాగా ఈరోజు మనకి సరస్వతీదేవి అవతారంలో మనకి దర్శనమిస్తున్నారండి. వీలైనంత వరకు మనము ఈ దేవి నవరాత్రుల్లో మనము అమ్మ ఏమి తెలియకపోయినా మా తప్పులు క్షమించాలని మనము చెప్పినా కూడా మనకి దేవుడిని మనకి అనుగ్రహిస్తుందండి. మనం పూజ చేయవసరం లేదండి. అమ్మ దేవుని చూస్తే మన తప్పులు తెలుసుకుని అమ్మ ఇలాంటి తప్పు చేయాలని చెప్పినా కూడా మనకి దర్శనమిస్తారు, మనకి వరాలు కొనిస్తారండి. మీకు తెలిసినంతగా మనం పూజిస్తే చాలండి. అమ్మ దుర్గమ్మ తల్లి, సరస్వతి దేవి అండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఎల్కేజీ నుండి 10th వరకు బీటెక్ మొత్తం చదివిన వాళ్ళందరికీ సరస్వతీదేవి కటాక్షము, సరస్వతీదేవి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సరస్వతీదేవి మాతే నమః. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి.